ఒకరోజు పక్షి, తాబేలు రెండు మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడు తాబేలు పక్షిని నువ్వెక్కడ ఉంటావు అని అడిగింది. ఆ పక్కనే కొమ్మ అంచునున్న గూడుని చూపించింది ఆ పక్షి. కర్రబుల్లలతో చేసింది అదా అంది తాబేలు. అవును, అది నేనే కష్టపడి కట్టాను అంది ఆ పక్షి సంతోషంగా. దానికన్నా నా డొప్పే చాలా బాగుందే అంది తాబేలు. పక్షి ఏమీ మాట్లాడలేదు. ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నీ నీ గూటిని తాగుతాయనుకుంటాను. అందులో ఎలా ఉంటావో ఏమో. నేనైతే ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంకే ప్రమాదం వచ్చినా ఎంచక్క డొప్ప లోపలికి వెళ్ళిపోతాను అంది గొప్పలపోతూ తాబేలు. దానికి పక్షి ఇలా అంటుంది. ఇది నేను సొంతగా నిర్మించుకున్న గూడు. అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే. నీ డొప్ప లోపల నువ్వు ఒక్కదానివే ఉండగలవు. కానీ నా ఇంట్లో నా భర్త, నా పిల్లలు మేము కలిసి ఉండగలం. అందుకే నాకు మా ఇల్లే ఇష్టం అని ఎగిరిపోయింది పక్షి. పక్షి మాటల్లో వాస్తవాన్ని గుర్తించింది తాబేలు. తర్వాత నుంచి తాబేలు గొప్పలు పోవడం, ఎదుటివారిని కించపరిచి మాట్లాడడం లాంటివి చేయలేదు. ఫ్రెండ్స్, ఇలాంటి స్టోరీలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.